సమగ్ర భూ రీసర్వే మహాయజ్ఞం నాడు దుష్ప్రచారం నేడు క్రెడిట్ చోరీ సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్ ఏనాడైనా భూ రీసర్వే గురించి ఆలోచించావా? మేము చేసిన మహాయజ్ఞం క్రెడిట్ నిస్సిగ్గుగా కొట్టేస్తావా? ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు మాటలు. భూమండలపై ఇంత క్రెడిట్ చోటు ఇంకొకరు ఉండరు. రీసర్వే కోసం మేము చేసిన ప్రతి ప్రయత్నం ఓ రికార్డు. సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం 40,000 మంది సిబ్బందికి 70 సార్లు శిక్షణ, శాశ్వత పరిష్కారానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, 200కు పైగా హై అండ్ డ్రోన్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్, క్యూఆర్ కోడ్తో పట్టాదారు పాస్ పుస్తకాలు అందుబాటులోకి 1358 మంది మండల మొబైల్ మ్యాజిస్ట్రేట్లు, ఆటోమేటిక్ సబ్ డివిజన్ ప్రోటోకాల్ మ్యూటేషన్ జరిగేలా చర్యలు. కొన్ని చోట్ల సర్వేరాలను గ్రామాలకు తరలించాం. సచివాలయాల్లోని రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం. ఎన్నికల నాటికే 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో సర్వే పూర్తి. కేంద్ర నీతి ఆయోగ్, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల ప్రశంసలు. ఇలాంటి రీసర్వేపై భూములు, ఆస్తులు కబ్జా చేస్తున్నారని చంద్రబాబు ఎల్లో గ్యాంగ్ నాడు దుష్ప్రచారం. కేంద్రం 400 కోట్లు ప్రకటించడానికి, క్రెడిట్ కొట్టేయడానికి నానా పాట్లు. మేమిచ్చిన పాస్బుక్లు వెనక్కి తీసుకుని రంగు మార్చి ఇవ్వడం దారుణం. సీఎం స్థానంలో ఉన్న మనిషి అబద్ధాలు ఆడుతున్నారు. ఆయన మా నాన్నతో సమకాలికుడు. ఆయన కుమారుడి వయసులో ఉన్న నాతో పోటీ పడలేకపోతున్నారు. నేను చేసిన దానిపై క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. ప్రజలు నమ్మించేందుకు ఒక అబద్ధాన్ని ఈ స్థాయిలో గోబెల్స్ ప్రచారం చేయడం ధర్మమేనా? ప్రజల జీవితాలతో చెలగాటమాడటం న్యాయమేనా? చంద్రబాబు ఒకసారి తన గుండెలపై చేయి వేసుకుని ఆలోచించాలని కోరుతున్నా అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే సాల్మన్ హత్య కేసులో చంద్రబాబే దోషి.